చూసారుగా మన కర్మ ఎలా తగలబడిందో. మన ఇంట్లో మనమే రహస్యంగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. బాధపడకమ్మా, అది ఎక్కువ రోజులు ఇక్కడ ఉండదు. తొందరలోనే దాని ఇంట్లోంచి బయటికి గెంటేద్దాం. ఏంటి గెంటేసేది? దాని శాపం పవర్ చూసావుగా. అలా శపించగానే ఇలా జరిగిపోయింది. పాపం నా మేకప్ పెళ్ళానికి ముక్కు అప్పడం అయిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించమని నన్ను పీక్కు తినేస్తుంది. వదిన మేకప్ సంగతి తర్వాత, దాన్ని ఇక్కడి నుంచి ప్యాకప్ చేసే ప్లాన్ ఆలోచించండి. ఏంట్రా చించేది? మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దామంటే మగాళ్ళు టచ్ చేయకూడదు అంటున్నారు. పోనీ ఆడవాళ్లతో ఏమైనా చేద్దామంటే శాపాల స్కీమ్ తో భయపడుతున్నారు. దాన్ని ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. దీనికొక్కటే మార్గం. ఏంటమ్మాది? మా ఇంట్లో ఒక దొంగ పడింది అని కేసు పెడదాం. పోలీసులతో అరెస్ట్ చేయించి బయటికి పంపుదాం. ఎలా ఉంది? ఐడియా అదిరింది, కానీ అది దొంగ అని రుజువు చేసే సాక్ష్యాలు మన దగ్గర లేవు. కాకపోతే ఒక పని చేయొచ్చు. ఏంటది? మనకు తెలిసిన ఎస్ఐ కనకమ్మకి మ్యాటర్ చెప్పి ఆమె ద్వారా లోపల ఏం చేయొచ్చు. సూపర్ ఐడియారా. అది ఎలాగో మనకు అప్పుంది కాబట్టి, పైగా ఈ నెల వడ్డీ ఇంకా కట్టలేదు కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది. ఇంకా లేట్ ఎందుకమ్మా? ఫోన్ కొడితే పోలా? తప్పైంది మేడం, ఆ గొలుసు ఎక్కడుందో చెప్పేస్తాను. చెప్పు వేస్తావా? నా మీద చెప్పు వేస్తావా? ఎన్ని గుండెలు నీకు? సారీ, తప్పైపోయింది మేడం. చాచా, నేను అలా అనలేదు మేడం. నా ఉద్దేశం చెబుతా